అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి కొన్ని అంతర్గత అంశాలు బయటకు వచ్చాయి. అసలు ఉపాధి హామీ పథకంలో ఇంత స్కామ్ జరుగుతుందా? అసలు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది ఉద్యోగులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి పనులకు అలవాటు పడినటువంటి కొంతమంది ఉద్యోగులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇటువంటి పనులకు అలవాటయ్యారా అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటాం. అసలు ఏం జరిగిందయ్యా అంటే ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందా, బోగస్ హాజరులతో వేతన నిధులు స్వాహా, వైకాపా ప్రభుత్వం వేసిన అక్రమ బాటలోని ఉద్యోగులు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ ఉపాధి హామీ పథకం పనుల్లో చాలా పెద్ద స్కాములు జరిగాయి. అంటే ప్రతి గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకంలో పనికి వచ్చినా రాకపోయినా మాస్టర్లు వేసి ఆ డబ్బుల్ని ఉన్న స్థాయి అధికారులు, అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది పెద్ద స్థాయి అధికారులు మనతో అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కలిసి పంచుకున్న రోజులు కూడా ఉన్నాయి. అదేంటనేది క్లియర్గా ఈ మ్యాటర్ అంతా చదివిన తర్వాత మా ప్రాంతంలో ఏం జరిగింది గత హయాంలో అనేది క్లియర్గా మాట్లాడతాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం గత 9 నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్న అడ్డగోల పనులకు అలవాటు పడిన కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్ మాస్టర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు. చెయ్యని పనులకు రికార్డు సృష్టించి నిధులు జోబీలో వేసుకుంటున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పథకాలని గత వైకాపా ప్రభుత్వం అక్రమంగా అడ్డగోలుగా మార్చేసింది. గత 5 ఏళ్లలో 250 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొందరు మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందుల వరకు ఉపాధి హామీ పథకంలో కొమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సైతం చూసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా గతంలో అలవాటు పడిన ఏవైతే ఉన్నారో, గతంలో అలవాటు పడిన అధికారులు, గతంలో అలవాటు పడినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఉపాధి హామీ పథకంలో వాళ్ళు ఇప్పటికీ మారడం లేదంట. జనరల్గా ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందయ్యా అంటే మా ప్రాంతంలో ఒక గ్రామంలో మొత్తం నాకు సంబంధించి ఒక 15 బ్యాచ్లు ఉంటాయి. అంటే ఒక సాయిబాబా టీము, వెంకటేశ్వర టీం, అంటే వాళ్ళ టీంకి వాళ్ళ గ్రూప్, అంటే టీం కూడా వాళ్ళ గ్రూప్ అందం, వాళ్ళ గ్రూపులకి అంటే వాళ్ళకి నచ్చినటువంటి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఉపాధి హామీ ఒక గ్రూపులో దగ్గర ఒక 12 నుంచి 15 మంది వరకు ఉండేవాళ్ళు. అట్లా ఒక 15 గ్రూపులు ఉండేవి. గతంలో ఏం జరిగేది అంటే అనేక ప్రాంతాల్లో కూడా, ఇది ఒక ప్రాంతానికి కోసం మాట్లాడట్లేదు, అనేక ప్రాంతాల్లో ఏం జరిగేదంటే మనం ఉపాధి హామీ పనికి వెళ్ళకపోయినా అక్కడ నష్టపడిపోయేది. అక్కడ అంటే గ్రూప్కి ఒక మేటీ ఉంటాడు, అంటే గ్రూప్కి లీడ్ చేసే వాళ్ళని ఉపాధి హామీ పథకంలో గ్రూప్ని మెయింటైన్ చేసే గ్రామస్థాయి గ్రూప్ని మెయింటైన్ చేసేవాడిని మేటీ అంటారు. ఆ మేటీ ఏం చేసేవాడు, పనికి వచ్చినా రాకపోయినా, గంట వచ్చినా, 5 నిమిషాలు వచ్చేళ్ళినా, 10 నిమిషాలు వచ్చేళ్ళినా, ఏం చేసినా చేయకపోయినా ఆయనకి మాస్టర్ పడిపోయేది. ఆ మాస్టర్ పడిపోయిన తర్వాత అట్లా నీకు ఒక చెరువే తీసుకుందాం, చెరువుని బాగు చేయాలంటే అది ఉపాధి హామీ పథకం కింద పడితే అసలు కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగేదంటే చెరువుని బాగు చేసినా బాగు చేయకపోయినా అక్కడ రికార్డులు సృష్టించి అక్కడ చేశామని చెప్పి సృష్టించి ఫోటోలు తీసి పెట్టేసి చెయ్యని పనిని కూడా చేసినట్లు ఇన్ని గ్రూపులు ఎంతమంది చేశారని చెప్పేసి మాస్టర్లు రెడీ చేసి కూడా డబ్బులు జోబీలో వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అలా అలవాటు పడిన వాళ్ళే ఇప్పుడు మారకుండా అదే పనిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళపైన ఎన్ని చర్యలు తీసుకున్నా, వీళ్ళపైన ఎంత కఠిన నిఘా ఉంచినా, వీళ్ళపైన వీళ్ళకి ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళు మారరు. ఎందుకంటే అలవాటు పడిన ప్రాణం మారడం కష్టం. సో అందుకే ఏం చేయాలి, సప్పుడు లేకుండా వీళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. ఇక్కడ ఈయన ఏమన్నారు, ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సైతం చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఫస్ట్ తీసేసి దీనిలోనికి డైరెక్ట్గా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవ్వాలి.
ప్రతిరోజు ఎంతమంది వచ్చారు, ఎంత పని చేశారు, ఎన్ని గంటల పని చేశారు, ఈ పని చేయడానికి ఎన్ని గంటల టైం పట్టింది, ఎంతవరకు అంటే కొలతలు కూడా ఉంటాయి. ఇంతవరకు దాన్ని బట్టీలు కూడా అంటారు. మళ్ళీ ఈ బట్టి ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇంత పొడవు ఇంత వెడల్పు బట్టీలో ఎంతమంది పని చేశారు, ఎంతమంది పని చేస్తే ఇంత వెడల్పు ఇంత పొడవైన బట్టి ఎన్ని గంటల్లో పూర్తయింది అని అన్ని నివేదికలు మీరు తెప్పించుకుంటేనే మాత్రమే వీళ్ళు మారుతారనేది నా అభిప్రాయం. సో ఇలాంటివి మనం ఇప్పుడిప్పుడే అరికట్టుకోవాలి, లేకుంటే ఇవే పెద్ద పెను ప్రమాదాలుగా మారుతాయి. దగ్గర గత హయాంలో 5 ఏళ్ళలో 250 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు గతంలో. సో అది ఒక్కసారి ఆలోచిస్తారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.